అమ్మాజీలతో అనుబంధం తలుచుకుంటేనే కళ్ళు చెమస్తాయి. శుభమా అని పెళ్లి చేసుకొని వస్తే ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నా. బీ హ్యాపీ. అన్నీ తెలిసి నన్ను సంతోషంగా ఎలా ఉండమంటావు ప్రణయ్? మా అమ్మ నాన్నల నమ్మకాన్ని వమ్ము చేసి నీతో వచ్చేసాను. వాళ్ళెంత బాధపడుతున్నారు, ఎంత నరకం అనుభవించుంటారో తెలుసా? నేను అక్కడే చెప్పాను, ఆ నందుగాడు మనల్ని నమ్మించి మోసం చేయాలని చూశాడని. అక్కడే వాడంతు చూసి అందరి ముందు మనం పెళ్లి చేసుకుందామని. నువ్వే వద్దని ఎక్కడికన్నా వెళ్ళి పెళ్లి చేసుకుందాము అన్నావు. అప్పుడు ఆ దారి తప్ప వేరే ఏ దారి లేదు. ఒకవేళ మనం అలా చెప్పినా మన మాట ఎవరు నమ్ముతారు? అతను మాట మార్చి మనల్ని నిలదీస్తే మనం చెప్పేది ఎవరు నమ్ముతారు? అసలు మన ప్రేమ విషయం అక్కడ చెప్తే మా నాన్న తట్టుకొని ఉండరు. ఆ నందుగాడు చేసిన మోసానికి వాణ్ణి ఊరికి వదిలేస్తానా? వాడి సంగతి చూస్తాను చూడు. తనేదో చేశాడని నువ్వు అలాంటి ప్రయత్నాలు ఏం చేయకు. అతనిప్పుడు నా చెల్లెలి భర్త. అదే కాకుండా మనం ఏం మాట్లాడినా అందరూ మనదే తప్పంటారు, ఎవరు నమ్మరు. నా దిగులంతా మా నాన్న గురించే. నువ్వేం దిగులు పెట్టుకోకు, కొన్నాళ్ళకి అంతా నార్మల్ అయిపోతుంది. అయినా నేను మీ నాన్న కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాను. ఇక మన సంతోషం గురించి ఆలోచించు. లేదు ప్రణయ్, నేను అంటున్నానని తప్పుగా అనుకోకు. నన్ను మా నాన్న కంటే ఎవరూ ఎక్కువగా ప్రేమించలేదు. నేను మా నాన్నని ప్రేమించడం కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించినట్టున్నాను. అందుకే మా వాళ్ళందరికీ ద్రోహం చేసి వచ్చేసాను. మా నాన్నని నిజంగా ప్రేమించింది, నిజంగా అర్థం చేసుకుంది మా చెల్లెలు మధువే. మా నాన్న పరువు నిలబెట్టడానికి మా చెల్లెలు నందుని పెళ్లి చేసుకున్నట్టుంది. మధు నందు సంతోషంగా ఉండాలి, అదే నేను కోరుకునేది. ఎవరి సంతోషం వాళ్ళు చూసుకోగలరు, కానీ డబ్బున్నోడు కాబట్టి నీ చెల్లెలు ఆ నందుగాని చేసుకుని ఉంటుంది. అదే పేదోడైతే చేసుకుని ఉంటుందా? దయచేసి అలా మాట్లాడకు. మా చెల్లెలు అతన్ని చూసి ఖచ్చితంగా చేసుకుని ఉండదు. మా కుటుంబం కోసమే చేసుకుని ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకులే. ఎన్నాళ్ళు నువ్వు పెళ్ళయ్యేంత వరకు నిన్ను తాకడానికి వీల్లేదు అని చెప్పావు. ఇప్పుడు నేను నీకు తాళి కట్టిన భర్తని. ఇకనైనా భార్యాభర్తల్లా ముద్దు ముచ్చట గురించి ఆలోచిద్దాం. ప్రణయ్, నువ్వు నన్ను నిజంగా ప్రేమించావు కదా? ఇదేం పిచ్చి ప్రశ్న? నువ్వు నన్ను నిజంగా ప్రేమించిన వాడివి కనుక నా ఎమోషన్స్కి, నా ఆలోచనలకి విలువ ఇస్తావని నమ్ముతున్నాను. మా నాన్న నన్ను క్షమించే వరకు, మన ఇద్దరిని ఆశీర్వదించే వరకు నన్ను దయచేసి తాకద్దు. అదేంటి ఎలా అంటున్నావు? ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకో. మనల్ని మా నాన్న క్షమించి మన పెళ్లిని ఆమోదించేంత వరకు మన మధ్య ఈ దాంపత్య జీవితం వద్దు. నన్ను ముట్టుకోనని నాకు మాట ఇవ్వు. ఏంటిందు ఇది? నీ ప్రేమ నిజమైతే మాట ఇవ్వు. మావయ్య. ఏంటమ్మా మధు? మావయ్య, నా ఫోన్ పెళ్లిలో ఎక్కడో మిస్ అయిపోయింది. అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాలి. కాస్త మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్ పైన గదిలో ఉండొచ్చు, నేను పంపిస్తానులేమ్మా. నాయనా, కాస్త ఎంగిలి పడ్రా. కాస్త తిన్నాయనా. నిన్న రాత్రి నుండి ఒక్క మెతుకైనా తినలేదురా నువ్వు. అలివేని, వచ్చి అందరికివ్వు. కుటుంబం బాధలో ఉంటే అందరినీ తినేలా చేసేది నా బంగారు తల్లి. ఇప్పుడు తను చెప్పి తినిపించడానికి ఇక్కడ లేదే.
ఏదో ఒకరోజు ఇది మొత్తం నా పరువు తీసేసేలా ఉంది. తనని ఎన్నేసి మాట్లాడినాను, ఎన్నో రకాలుగా అవమానించాను. అయినా నా బిడ్డ నా కోసం, నా పరువు కోసం. ఒరే నాయనా, దయచేసి కొంచెం తినరా. వద్దమ్మా. ఇలాగైతే ఎలారా? దయచేసి తినరా. హలో, ఎవరు? అమ్మా, మధు. ఏమిటి, మధు ఫోన్ చేసిందా? అక్కతో నేను మాట్లాడాలి. ఎలా ఉన్నవే? నాకేంటమ్మా, బాగున్నాను. అయినా మిమ్మల్ని చూడక ఒక్కరోజే కదా అయింది. మాకు మాత్రం ఒక యుగంలో ఉంది. ఆ ఫోన్ ఇలా ఇవ్వవే. ఓసే రాక్షసి, ఏంటి అలివేని, మీరందరూ భోజనం చేశారా? ఈ పరిస్థితుల్లో కూడా మేము తిన్నామో లేదో తెలుసుకోవటానికి ఫోన్ చేసావంటే నువ్వు. నాన్న ఎలా ఉన్నారు? అన్నిటికీ చిన్న పిల్లాడ్లా బాధపడిపోతూ ఉంటారు. నువ్వే నీ కొడుక్కి సర్ది చెప్పాలి. మీ నాన్నంటే ఎంత ప్రేమే నీకు. తండ్రి మీద బిడ్డకి, బిడ్డ మీద తండ్రికి ప్రేమ ఉండడం కొత్త వింతో కాదే, అది సహజం. మా గురించి నువ్విన్ని మాటలు చెబుతూ ఉంటే ఫోన్లో చెబుతున్నట్టు లేదే, దగ్గరుండి చెబుతున్నట్టుగా ఉంది. నీకిప్పుడు అక్కడ ఎలా ఉంది? దగ్గరుండి దిగబెట్టి రావడానికి కూడా వీలు లేకుండా పోయింది మాకు. నానమ్మ, ఫోన్ ఎలా ఇవ్వు. అక్క, ఎలా ఉన్నావే? నాకేంట్రా, బాగున్నాను. అయినా మీరేంటి, నేనేదో పనికి పరాయి దేశానికి వెళ్ళి ఓ సంవత్సరం తర్వాత ఫోన్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు? ఎప్పుడు లోడో లోడ బాగుతూనే ఉంటావు. నీ మాటలు ఒక్కరోజు వినపడపోయేసరికి ఎంతో కాలమైనట్టుంది. అయినా ఇప్పుడు ఆ ఫోన్ చేసేది? ఏం చేయను దివ్య, నా ఫోన్ ఎక్కడో మిస్ అయిపోయింది. చివరికి మావయ్య గారి ఫోన్ తీసుకొని చేస్తున్నాను. నాకివ్వవే. నన్ను మాట్లాడి నానమ్మ. నేను మాట్లాడాలి. ఏయ్, మీరాగండే. ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడాలి. మధు, నా చిట్టి తల్లి, నువ్వెంత గొప్ప పని చేసావే. అలివేని, ప్లీజ్. నాన్న భోంచేశారా లేదా? చెయ్యలేదే. ఓసారి నాన్నకి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నానుండు. నాయనా రామచంద్ర, నీ కూతురు నీతో మాట్లాడాలంటుందిరా. నాయనా రామచంద్ర, ఫోన్ మాట్లాడు. ఫోన్ తీసుకుని ఒక్క మాట మాట్లాడరా నాయనా. ఏమండి, మాట్లాడండి. మధు, వచ్చిన దగ్గర నుంచి వాడలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడే. అలివేని, స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్ చేయి దివ్య. మధు, ఆన్ చేశానమ్మా. నానా, నాన్నా, మీరు మాట్లాడకపోయినా పర్లేదు నాన్న, ఫోన్ చేయండి. అమ్మని, నాయనమ్మని, చెల్లిని చూసుకోవాల్సింది మీరే.
అసలే నాయనమ్మ ఆరోగ్యం ఈ మధ్య బాగోలేదు. మీరిలా ఉంటే తన ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది. సమయానికి ఎంతో కొంత తినండి, మీ ఆరోగ్యము చూసుకోండి. ఎంతైనా నేను ఇక్కడి నుంచి చెప్పగలను, కానీ అక్కడికొచ్చి చూసుకోలేను కదా నాన్న. ప్లీజ్ భోంచేయండి. ఉంటాను. అలివేణి, అందరూ భోంచేయండి. నేను రేపు ఫోన్ చేస్తాను. బాయ్. ఎప్పుడు చూసినా రొటీన్ గా ఇదే ఫుడ్. మెన్యూ మార్చొచ్చుగా. నీకేం కావాలో ముందే చెప్పి చేయించుకోవచ్చు కదమ్మా. సొంత మనుషులే మాటలు వినట్లేదు, పని మనుషులు వింటారా? వద్దన్న వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారుగా. శృతి, షటప్. మీ డాడీతో మాట్లాడే పద్ధతి ఇదేనా? గౌరీ, మధుకు కావలసినవి వడ్డించి గదికి తీసుకెళ్ళిచ్చే. గదికి పంపించడం ఏంటి దేవకి? తనొచ్చి మనందరితో కలిసి భోంచేయని. దానికి ఇంకా టైం ఉందండి. ఇప్పుడు కాదులే, ప్రస్తుతానికి గదిలోనే తిన్నివ్వండి. నువ్వు చూస్తూ నిలబడిపోయావేంటి? వడ్డించి తీసుకెళ్ళు. అలాగేనమ్మా. దేవకి, ఇది కరెక్ట్ కాదు. గదిలో ఒంటరిగా ఎందుకు? సరదాగా మనతో కలిసి భోంచేయని. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇప్పుడు నందు కూడా భోంచేయడానికి వస్తాడు. నందు మధుని చూశాడనుకోండి, లేనిపోని గొడవలు. గొడవ దేనికవుతుంది దేవకి? అదే కదా, వాళ్ళేమన్నా యుద్ధానికి వస్తున్నారా? భోంచేయడానికే కదా వస్తున్నారు. సుధీర్, నీకేం తెలీదు, నువ్వు నోర్ముయ్. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి గౌరీ? తీసుకెళ్ళివ్వు. నువ్వు ఆగు గౌరీ. దేవకి, నువ్వు చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నావు. మహా అయితే నీ కొడుకు మధుతో మాట్లాడాడు, అంతే కదా? మీకు పరిస్థితి పూర్తిగా అర్థం కావడం లేదు. నేను చెప్పేది వినండి. అవునలుడు, ఆ అమ్మాయి చెప్పేది వినండి. అదే మనందరికీ మంచిది. మీరాగండి అత్తయ్య గారు. కొత్తగా పెళ్ళైన జంటని కనీసం భోజనాల దగ్గరైనా కలిసి భోజనం చేయనికపోతే ఎలా? ఏమండి, ప్లీజ్ మీరు ఈ విషయంలో ఇంకేం మాట్లాడకండి. గౌరీ, నువ్వు వెళ్ళు. రానందు, కూర్చోనన్నా. మేడం, భోజనం ఏంటి? గదికి తెచ్చేసావా? నేనొచ్చేదాన్ని కదా. పెద్దమ్మగారు చెప్పారండి మేడం గారు. చూడండి, నన్ను మేడం అని పిలవకండి, ఇబ్బందిగా ఉంది. అమ్మో, మీరు చిన్న మేడం గారు కదండి, అలాగే పిలవాలండి. అత్తగారు మాత్రమే మేడం, నేను కాదు. నన్ను పేరు పెట్టి పిలువు, పర్లేదు. అమ్మో, పేరు పెట్టి ఎలా పిలుస్తామండి? పోన్లేండి, చిన్నమ్మ అని పిలుస్తాను. మీరు మంచోరు చిన్నమ్మగారు. మనుషులందరూ మంచోళ్లే, ఒక్కోసారి చెడుగా కనిపిస్తారంతే. పద, నేను వచ్చి అత్తయ్య వాళ్ళతో కలిసి భోంచేస్తాను. ఎలాగో తెచ్చాను కదమ్మా, ఇక్కడే భోంచేసేయండి. ఒంటరిగా తినాలంటే ఇబ్బంది. పద, చెప్తా. తిన్నా. ఏం ఆలోచిస్తున్నావు? మావయ్య, ఇదిగోండి మీ ఫోన్. థ్యాంక్స్ అమ్మా. అత్త, ఒక్కదాన్ని తినబుద్ధి కాలేదు, అందుకే వచ్చేసాను. గౌరీ, ఇటివ్వు. కనీసం తినేటప్పుడైనా అందరం కలిసి తింటే బాగుంటుంది కదత్తా. కరెక్ట్ అమ్మా. ఏది ఎలా ఉన్నా భోజనం టైంకి అందరూ ఉండాలమ్మా.
నందు, రే నందు, ఏం చేస్తున్నావురా? రే ఆగరా. ఏమండి, ఇప్పుడు హ్యాపీయా? మా అన్నని తినకుండా చేశావు. శృతి, నోర్ముయ్. వదనం చేసింది ఆయన ఫోన్ చేసే చోట ఇంకెవరూ తినకూడదంటే ఎలా? అన్న తినలేదని బాధ లేదు కానీ ఈవిడ గారికి సపోర్ట్ చేస్తున్నావా? అన్నకి ఇష్టం లేదని తెలిసినా ఎందుకు టార్చర్ మనకి? శృతి, మాటలు జాగ్రత్తగా రాని. నీకు కొడుకు అంటే ప్రేమ అంటావు, ఈ రాక్షస్కి సపోర్ట్ చేస్తావా? శృతి, ఒసే ఆగవే. ఒసే శృతి, చూసావా? ఇప్పుడు అది కూడా తినకుండా పోయింది. అది ఆల్రెడీ బాగానే తినేసిందిలే. నువ్వు మరీ ఇదైపోకమ్మా. నువ్వు ఉండరా. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడైపోయాయి నీకు. అమ్మా, దయచేసి మీరు గోల ఆపుతారా? మధు, చూసావా ఏమైందో? నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా బాధగా ఉంది. నా బిడ్డ తినకుండా వెళ్ళిపోయినందుకు అంతకంటే కష్టంగా ఉంది. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు కనుకే చెప్పాను. ఆ గదిలోంచి బయటికి రావద్దు అని, కొన్నాళ్ళు వాడు కంట పడొద్దు అని. సాయంకాలం కాఫీ తీసుకెళ్ళావు. నీ చేత్తో కాఫీయే తాగని వాడు నీతో కలిసి ఎలా భోంచేస్తాడని వచ్చావు. ఇలాంటి గొడవలేవి జరగొద్దనే కదా నీ గదికి భోజనం ఇచ్చి పంపించాను. మామ్, నువ్వు అన్నయ్యకే సర్ది చెప్పొచ్చు కదా. షటప్. రే, నందు మొండితనాన్ని నువ్వే ఇంకా పెద్ద చేసేలా ఉన్నావు. ఈ రోజంతా తినలేదు, ఇప్పుడు తినకుండా వెళ్ళాడు. చూడు మధు, నా మాట విని ఓపిగ్గా ఆ గదిలోనే ఉండు. కాదని నువ్వు గడప దాటితే పరిస్థితి చేయి దాటిపోతుంది. అది అర్థం చేసుకో. సరే, నువ్వు భోంచే. సారీ అత్త. విషయంలో మాత్రం మన మధుని చూసి బుద్ధి తెచ్చుకోవాలరా. కొంపలు మునిగిపోతున్నా సరే తిండి మాత్రం ఆపదు. ఫీల్ అవుతూ తిండి తిప్పలు మానేస్తారా? ఎన్ని పూట్లు మానేస్తారు? 2 పూట్లో 3 పూట్లో. ఆ తర్వాతైనా తినాల్సిందేగా. ఎంత పెద్ద సమస్యనైనా చాలా తేలిగ్గా తీసుకునేదాన్ని, దేనికి భయపడేదాన్ని కాదు. ఎన్ని గొడవలు జరిగినా అలగడాలు, తిండి మానేయడాలు ఎప్పుడూ చేయలేదు. అందరితో తినిపించేదాన్ని, నేను తినేదాన్ని. అలాంటి జీవితంలో మొదటిసారి నాకు తిండి సహించలేదు. నాకు నేను నచ్చలేదు. ఇది నా స్వభావం కాదు. ఎందువల్ల నన్ను నేను కోల్పోతున్నాను? నేనిలా ఉండడం కరెక్టేనా? ఎవరికోసం, ఎందుకోసం నన్ను నేను మార్చుకోవాలి? నీకోసం మార్చుకోవాలి, నీ జీవితం కోసం మార్చుకోవాలి. నేనెప్పుడు ఒకేలాగా ఉన్నాను. మీరే నన్ను ఆట బొమ్మలా ట్రీట్ చేస్తూ మీ ఇష్టానికి ఆడించాలని చూస్తున్నారు. అరే, నేను నీ తండ్రినిరా. నేనేం చేసినా నీ మంచి కోరే చేస్తాననే నమ్మకం నీకు లేదా? నాకేం కావాలో నేను నిర్ణయించుకోలేనంత పసివాణ్ణి కాదు నేను. కానీ నువ్వు పసిపిల్లలానే బిహేవ్ చేస్తున్నావు. ఎవరు? నేనా? ఆ పని చేసింది మీరు. నాకు ఈ పెళ్లి వద్దు మొర్రో అంటే పిల్లల బొమ్మల పెళ్లి చేసినట్టు చేశారు. అన్నిటికీ ఒక రీజన్ ఉందిరా, అర్థం చేసుకో. నా రీజన్స్ నాకు ఉన్నాయి, అది మీరు కూడా అర్థం చేసుకోండి. ఏంటి నీ రీజన్స్? నాకు నచ్చలేదు. నచ్చలేదంటే? ఏది నచ్చలేదు. నందు, ప్లీజ్. ఇంకా ఎందుకు సాధిస్తారు? దయచేసి నన్ను ఇలా వదిలేయండి.
సమస్యని మాట్లాడి పరిష్కరించుకోకపోతే జీవితం కూడా ఇలాగే నిశ్శబ్దంగా ఉంటుందిరా. ఆ నిశ్శబ్దాన్ని నువ్వు భరించలేవు. సమస్యని సృష్టించిందే మీరు. ఈ పెళ్లిని సమస్యగా చూస్తుంది నువ్వు. వాస్తవానికి అది సమస్య కాదు. సమస్య కాక మరేంటి? నేను హ్యాపీగా లేను. అర్థం చేసుకుంటే అంతా హ్యాపీగానే ఉంటుందిరా. మధు చాలా మంచి అమ్మాయి. మీరిచ్చే కాంటాక్ట్ సర్టిఫికేట్స్తో కాపురాలు నిలబడవు నాన్న. అరే, నీకు మంచి జీవితం ఉండాలని, నువ్వు సంతోషంగా ఉండాలనే ఈ పెళ్లి చేయించాను. అర్థం చేసుకో. మీరు నెట్టేస్తున్న జీవితంలో నాకు ఊపిరి ఆడటం లేదు నాన్న. అది మీరు అర్థం చేసుకోండి. రేయ్, నువ్వు చాలా మొండిగా ఉంటున్నావు. అందరినీ హర్ట్ చేస్తున్నావు. నువ్వు తప్పు చేస్తున్నావు. సరి చేసుకో. తప్పు మీరు చేసి నన్ను సరిదిద్దుకోమని చెప్పకండి నాన్న. నేను తప్పు చేశానా? అవును, మీరే తప్పు చేశారు. వీలైతే మీరే సరిచేయండి. నేను సరిచేయడం అంటే ఎలారా? ఎలాగైతే ఇద్దరికి బలవంతంగా పెళ్లి చేశారో అలాగే సరిచేయండి. రే రే, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదురా. ఆలోచించండి, అర్థమవుతుంది. ఆలోచించాలా? ఎలా బలవంతంగా పెళ్లి చేశానో అలాగే సరి చెయ్యాలా? అంటే కుంపదీసి విడదీసేమనట్లేదు కదా? చచ్చా, అదై ఉండదు. వాడిలాగే వాడి మాటలు కూడా అర్థమై చావడం లేదు. నానా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఇప్పుడు నిన్ను ఆఫీస్కి ఎవరు వెళ్ళమన్నారు? నా పనులు నేను చేసుకోగలను. నేను మీకు చెప్పిన పని సంగతి ఆలోచించండి. ఏం పని? మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోమన్నానుగా. మీరక్కడికి వెళ్ళాక అందరితో నవ్వుతూ హాయిగా మాట్లాడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ జరుగుతున్నదేది వాళ్ళకి తెలియడానికి వీల్లేదు. మధు ఇప్పుడు అక్కడ సంతోషంగానే ఉంది కదా. అలాగే అల్లుడికి అమ్మాయికి పెళ్ళైన వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలి.